RTI Live News. Ask for right. ప్రతి సంవత్సరం ఆఖరి సోమవారం ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగి దేవతలతో పూజలు అందుకున్న కొండ ఎంతో మహిమాన్వితమైన ప్రాంతం, అద్భుత ప్రకృతి అందాలకు నిలయం సాలూరు నియోజకవర్గంలో పారమ్మ కొండ. ప్రతి సంవత్సరం మాదిరి ఈ ఏడాది కూడా శ్రీ వృషభేశ్వర సమేత పారమ్మ పరమేశ్వరి కళ్యాణం కనుల పండుగగా జరిగింది. సుమారు 30,000 మందికి పైగా అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. ఇక్కడ 32 చేతులతో అమ్మవారి దర్శనం ఇస్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రతీతి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ప్రార్థన భక్త మహాశయుల విజ్ఞప్తి. చట్పాగోత్రం భీమార ధనపతి సనకస్య సత్య లీలానందేశ ఆయుష్. అమ్మా కింద వెళ్ళండమ్మా. ప్రశాంతం గారు కార్యంగా వెళ్ళండి. తల్లి అమ్మవారికి ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా మన సాలూరు సనాతన ధర్మ పరిషత్తు వారిసే, సాలూరు భక్తులు వారిసే, మరి గురువుగారు శుభగురువు గారి ఆధ్వర్యంలో మొత్తం సాలూరు అంతా కూడా ఈ పారమ్మ తల్లి కళ్యాణానికి భక్తులు చాలామంది ఉత్తరాంధ్ర భక్తులు వచ్చి ఈ కళ్యాణానికి పాల్గొంటున్నారు. అందరికి కూడా ఈ అన్న ప్రసాదం కూడా ఏర్పాటు సాలూరు భక్తులు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ పారమ్మ తల్లిని కొలుచుటకు చాలామంది ఊర్లో నుంచి దివ్యంగా వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. జై పారమ్మ తల్లి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ శుభం జరగాలని మరీ కోరుచున్నాం. జై పారమ్మ తల్లి, జై జై పారమ్మ తల్లి, హర హర మహాదేవ, శంభో శంకర. శివాయ శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః. గత కొన్ని సంవత్సరాలుగా సాలూరు 20,000 పైన శ్రీ పారమ్మ తల్లి యొక్క కొండ వద్ద కార్తీక మాసం 4వ సోమవారం పురస్కరించుకొని అమ్మవారి యొక్క శాంతి కళ్యాణం శ్రీ వృషభేశ్వర సమేత పారమ్మ పరమేశ్వరి శాంతి కళ్యాణం ప్రతి సంవత్సరం 4వ సోమవారం ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి కొన్ని వేల మంది సంఖ్యలో జనం హాజరవుతారు. అందరికీ కూడా కొండ కిందన అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తారు. సాలూరులో మరి ఎక్కడా జరగని విధంగా కొన్ని వేల మందికి ఇక్కడ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారు 25,000 నుంచి 30,000 మంది వరకు కూడా ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగిందని ఇక్కడ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమం ఇక్కడ జరగడం మన యొక్క విశేషం. అంతేకాకుండా ఈ పారమ్మ తల్లి కొండకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా
పక్క ఒరిస్సా రాష్ట్రం నుంచి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా జనాలు చాలా విశేషంగా వస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారు చాలా విశేషమైన శక్తి స్వరూపం, కోరికలు తీర్చే భూలోక కల్పవల్లి పారమ్మ తల్లి. ఇటువంటి స్వరూపం ఎక్కడా సాధారణంగా మనం దర్శనం చేసుకోం. సుమారు 32 చేతులతో అమ్మవారు దర్శనం ఇస్తుంది మనకి. అటువంటి మహత్తరమైన స్వరూపం శ్రీ పారమ్మ తల్లి. అయితే అందరికీ మంచి నమ్మకం, పారమ్మ తల్లిని నమ్ముకుంటే వేగంగా కోరికలు తీరుతాయి అని చెప్పి అందరికీ ప్రగాఢ విశ్వాసం. ప్రధానంగా శివరాత్రి సమయంలో కొన్ని లక్షల మంది సంఖ్యలో జాతరలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. శివరాత్రి తర్వాత కార్తీక మాసంలో మళ్ళీ అమ్మవారి కళ్యాణం చేసుకుంటారు. అదేవిధంగా శివరాత్రి సమయంలో కొండ మీద 3 రోజులు అఖండ దీపాన్ని ఏర్పాటు చేసి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేస్తారు. కొండ మీద పెట్టిన జ్యోతి సుమారు సాలూరు గ్రామం చుట్టుపక్కల. కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసంలో కార్తీక మాసం అత్యుత్తమైనటువంటి మాసము. ఇది పార్వతీ పరమేశ్వరులకు యొక్క మాసంగా దీన్ని పేర్కొనడం జరిగింది. ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఆ పార్వతీ పరమేశ్వరుని నిరంతరము ఈ కార్తీక మాసం 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం చేత సర్వకాల సర్వావస్థల యందు స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అనటంలో సందేహం లేదు. ఈ కార్తీక మాసం 4వ సోమవారం నాడు సాలూరు గ్రామమునందు పాచిపెంట మండలంలో శ్రీ పారమ్మకొండ వద్ద శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వైభవంగా జరగటం, సనాతన ధర్మం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగడం కూడా చాలా విశేషమైనటువంటిది. ఆ పరమేశ్వరుని యొక్క పంచముఖముల నుండి సద్ధోజాతస్య వామదేవ అఘోర ఈశాన తత్పురుషాది పంచబ్రహ్మలు పంచ ఋషులు ఉద్భవించినారు. ఆ సద్ధోజాతస్య అఘోర ముఖము నుండి ఉద్భవించినటువంటి వారు అఘోరులు. అఘోరులు ఈ మధ్యకాలంలో పరమేశ్వరుని యొక్క స్వరూపంగా భావించడం జరుగుతుంది. ఆయన 5 ముఖముల్లో ఒకటైనటువంటిది అఘోర ముఖము. ఆ అఘోర ముఖము నుండి ఉద్భవించినటువంటి వారు కనుక అఘోరాలు ఆ పరమేశ్వరుని ధ్యానించడంలోనే వారు నిష్ణాతులై స్వామివారి యొక్క అంత్యకాలమునందు వారిలో లీనమవటానికి అఘోర ముఖము నుండి అఘోరాలు ఆ పరమేశ్వరుని నిరంతరము ధ్యానిస్తూ ఉంటారు. కనుక ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజించి తరిస్తారో అంత్యకాలమునందు స్వామివారి యొక్క శివైక్యంలో లీనమవుతారని శివపురాణం ద్వారా మనకి తెలియచున్నది. కావున ప్రతి ఒక్కరూ కూడా పరమేశ్వరుని యందు భక్తి ప్రవృత్తులు కలిగి ఉండటంలో సనాతన ధర్మం యొక్క విశిష్టతగా చెప్పుకొనవచ్చు. ఓం సద్ధోజాతస్య వామదేవ ఈ సద్ధోజాతస్య వామదేవ అఘోర ఈశాన పురుషాది పంచబ్రహ్మల ఉద్భవం చేత ఈ సమస్త సృష్టియును ఉద్భవించినది. భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల యొక్క ఉద్భవం చేత ఈ పరమేశ్వరుడు సర్వాంతర్యామిగా సర్వ జీవుల యందు నిక్షిప్తమై ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు. కనుక ఆ పరమేశ్వరుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజించి తరిస్తారో వారికి వారి యొక్క పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుందని, పరమేశ్వరునిలో అంత్యకాలమునందు స్వామి సాన్నిధ్యానికి చేరుకుంటారనటంలో సందేహం లేదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా హైందవ ధర్మంలో ప్రతి హిందువు కూడా భస్మధారణ చేసుకుని స్వామివారిని నిరంతరము ధ్యానములో ఎవరైతే ఉండగలుగుతారో వారికి వారి యొక్క ఆయుర ఆరోగ్యాలను స్వామివారు చూసుకోవడంలో